తాడ్వాయి మండలం మల్లాపూర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద రథోత్సవం ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ సిపిగా సాయి చైతన్య సిపి కార్యాలయంలో సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి ఎస్పీగా ఎం రాజేష్ చంద్ర బాధ్యతలు స్వీకరించారు. నేడు గ్రూప్ 1 ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించనుంది. ఈ మేరకు ప్రొవిజనల్ మార్కుల జాబితాను రిలీజ్ చేయనుంది. మొత్తం 563 పోస్టులకు గాను గత ఏడాది అక్టోబర్లో జరిగిన మెయిన్స్ కు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ రాజగాంధీ హనుమంత్ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం కొనసాగనుంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు నిధులు మంజూరు చేస్తూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉత్తర్వులు విడుదల చేశారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు ధీటుగా నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు ₹200 కోట్ల చొప్పున ₹600 కోట్లు మంజూరయ్యాయి. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఇవాల్టి నుంచి ఈ నెల 22 వరకు జరగనున్నాయి. నేడు పుట్ట బంగారంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. రేపు సాయంత్రం స్వామివారి కళ్యాణ వేడుకలు జరగనున్నాయి. 14, 15, 16 తేదీలో తెప్పోత్సవం, డోలోత్సవం, 16, 17, 18 తేదీలో స్వామివార్ల దక్షిణ, ఉత్తర, ద్విగ్రత కార్యక్రమాలు చేపడతారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరపున టాప్ స్కోరర్ గా నిలిచిన శ్రేయస్ అయ్యార్ 243పై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించారు. అతను సైలెంట్ హీరో అని కొనియాడారు. టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడారని, మిడిల్ ఆర్డర్ లో చాలా ముఖ్యమైన ప్లేయర్ అని చెప్పారు. ఈ విజయాన్ని భారత అభిమానులకు అంకితం ఇస్తున్నట్లు హిట్ మ్యాన్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికలకు నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, కేతవ శంకర్ నాయక్, విజయశాంతి, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రావణ్, సిపిఐ నుంచి నేలికంటి సత్యం నామినేషన్లు వేయనున్నారు. ఈ నెల 13న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు కాగా 20న పోలింగ్ జరగనుంది.